సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. అన్న స్ట్రాంగ్ టీ కొట్టన్నా. అలాగే. నాకు సిగరెట్ ఇస్తున్నాను. ఏముంది తినడానికి? బజ్జీ ఉందా? లేదు. బ్రెడ్ ఆమ్లెట్? లేదు. రే కళ్యాణ్, ఏంట్రా బావా? ఏంటి జుట్టేంటి, కారేంటి, ఏంట్రా అవతారం? స్టైల్ బాయ్ అంత ఊళ్ళోనా? నువ్వేంది, నీ డ్రెస్ ఏంది? చెప్పాను కదా ఆఫీస్ పని మీద వస్తున్నాను. వెళ్దాం పా. రే స్ట్రాంగ్ గా టీ చెప్పాను, తాగెళ్తా. ఓ టీకి ఏం పర్లేదు కానీ ఆయనకి ఎక్కడికి బావా ఆడ తర్వాత ఓన్లీ పర్సనల్ చాయిస్ మా. నో ఆఫీస్ వర్క్. నీకు తెలియదు నువ్వు రా. సరే కానీ పద. ఎక్కు బండేకు, బ్యాగ్ వెనక పెట్టి. నువ్వు ఎలాగో నా మాట పని. Cheers వా. కెపాసిటీ తగలే ఎంత అరాచకంగా తాగుతున్నాడు ఏంటి?
బావా చేర్స్ బావా. చేర్స్ బావా. ఇన్నిసార్లు చేర్స్ అంటారా తాగబే. హో ఈ రబ్బా హో ఈ రబ్బా హో ఈ రబ్బా హోయ్ పాపా హో ఈ రబ్బా హోయ్. బావా నీ లవ్ సక్సెస్ నాకు ఫుల్ హ్యాపీగా ఉంది బావా. సీరియస్ గా కంగ్రాట్స్ బావా. కంగ్రాట్స్. అదే ఇది పోసుకోబో. అవును, ఇంతకీ ఈ లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చింది బావా? వన్ సైడ్ లోకి ఎండింగ్ ఉండదు బావా. నేను లవర్ పేరుతో ఉంటారా? మర్చిపోయాను. సక్కు సక్కు మై డార్లింగ్ బావా. పేరంటే చిన్నదిగా ఉంది బాహా. పేరు మాత్రం చిన్నది బావా, పెద్దవే. కళ్ళు, కలరు, హైటు అవన్నీ పెద్దవి బావా. క్లోజింగ్ టైం సార్. బాగా క్లోజింగ్ టైం అంటే బిల్ ఇచ్చేద్దాం. బిల్ అంట ఏంటి బావా? ఇందాకే చెప్తున్నావు నీ లవ్వర్కి ఏజ్ బారైనా పర్లేదు బా. వాళ్ళ నాన్నకి మాత్రం ఓన్ బారని చెప్పు. నా మాటకు చెప్పు. వాళ్ళ నాన్నతోనా? ఈ క్లోజింగ్ టైం నీకు ఉండవు మావా. 24 hours పండగే పండగ. ఏం ఆలోచిస్తున్నావు బావా? అదేరా, వాళ్ళ నాన్నతో ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను. బాగా నీకు సీరియస్గా ఒక విషయం చెప్పాలరా. నేను కూడా సీరియస్గా ఒక విషయం చెప్పాలి బా. చెప్పరా. టైం ఎంత? 1 బియర్ బావా. మందేజ్ బీర్ ఏంట్రా? మందేజ్ బీర్ వేసా కిక్కే వేరు బావా. నీకు చెప్పిన అర్థం కాదులే. ఎందుకురా, ఆయన క్లోజ్ అవుతుందిరా బారు. డాబాకి వెళ్దాం, డాబాలో దొరకద్ది బీరు. సార్ బిల్ సార్. ఏమింద్రా నీకు? ఏంద్రా బాటిల్ తీసా? బావా డబ్బులు ఇవ్వ బావా. ఏంద్రా బా కూర్చో. పెడతావు బావా. నాకు ఇప్పుడు బీర్ కావాలా. ఇప్పుడు డాబాలో దొరకద్ది. వెళ్దాం పా. బీర్ వేయాలి అంతే కదా. నాకు ఇప్పుడు బీర్ వేయాలి. డాబాకి వేద్దాం పదా. పాయసేద్దాం పా. ప్లీజ్ రా, బీర్ వద్దురా. రేపు పొద్దున బ్యాంక్ పనులు ఉన్నారా? ప్లీజ్ రా బా. ఎక్కిలు వస్తున్నాయి ఇప్పుడు. విటమిన్ బి చాలా అవసరం. నేను తీసుకొచ్చేస్తా. తొందరగా రా బాబు, రేపు చాలా పనులు ఉన్నాయరా. ఫ్యామిలీ లోకి వెళ్ళాను. రేపు బ్యాంక్ పనులు ఉన్నాయరా, తిరిగి వెళ్ళాలరా బాబు. త్వరగా ఇచ్చారా. రే బావా రా బావా, బ్యాంక్ పనులు ఉన్నాయరా, ఇన్స్పెక్షన్ ఉందిరా, తిరిగి మా ఊరు వెళ్ళాలరా. బా ఈ టైంలో కూడా మీ ఊళ్ళో బియర్ చదువుతానంటే సూపర్. ఇదే ఉంది మామ చూసి చెప్పి. మా ఊరు సంగతి ఇంకా ముందు తెలుస్తుంది. మా ఊర్లో ఈ టైంలో మనతో పాటు మంచిగా కూడా దొరకద్ది. ఎంత బా బీరా? మన వాళ్ళు డబ్బులు ఇస్తేగా. డబ్బులు లేదా? దొంగతనం చేసావా? అంతే కదా బావా. ఎందుకురా బావా? నేను లోకల్ వాడిని, పైగా ఒక రెగ్యులర్ కస్టమర్ని. నాకే డబుల్ రేటుకి మందు అమ్ముతాడు బావాడా? వాడు డబుల్ చూపించాడు, నా బల్బు నేను చూపించా. తప్పురా బా. నాకెందుకో నువ్వు చేసింది అస్సలు కరెక్ట్ అనిపిస్తట్లా. అర్జెంటుగా డాబా అన్న దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలిసి డబ్బులు ఇచ్చేది వచ్చేస్తున్నారా. బావా ఈ టైంలో నేను డాబాను గెలిచాను అనుకో, నన్ను ఎగ్బుర్ చేస్తాడు. కాబట్టి రేపు పొద్దున కలుద్దాం, ఏమంటావా? రేపు పొద్దున చూద్దాంలే బావా, యాడికి పోతాడా.
ఏందా పోలీసులు రా. ఏ మా ఊర్లో పోలీసులు కారు ఆపరు బావా. రే రే బావా నేను లోకలోని వాడు లోకలోడు. ఓ లోకలోడు ఇంకో లోకలో ఆపుతాడా? నేను చూసుకుంటా బా. సార్ మనకు తెలుసు లోకలే. ఆపండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎంత ఆగారా? ఫుల్ బాటిల్ మందు, 2 బీర్లు, అబ్బా చిప్స్ ప్యాకెట్, సొండలు. పెద్ద ట్రే రోయ్. రే ఊదు. ఊదేదేంది? తాగిన తర్వాత వాసన ఇంకేం వస్తుంది? రే మీ ఇద్దరు కారు దిగండి రా. ఏం మీరు ట్రై చేస్తారా? రే టెస్ట్ డ్రైవ్ చేస్తాడు దిగు బాబు. దిగండి. నువ్వు ఆగనే మాడతా సార్. ఏదో మా ఫ్రెండ్ ఊరి నుంచి వచ్చాడు, లైట్కి మందేశం మీకు తెలియదు కాదు, మర్చిపోయి మీకు పరిచయం చేయలేదు కదా. మా ఫ్రెండ్ రాకే నన్నే కొడుతున్నా తెలుసు మీకు. ఈ బాగా గట్టిగా తెలియదారా? పప్పు అని పడుతున్నా చెప్పాను కదరా బీర్ వస్తున్నాయి. తెలుసు మీకు. బ్యాంక్ అబ్బా ఈడు కూడా పడింది. ఓ పని అయిపోయింది. నన్ను పరిచించాడు అవసరం ఇప్పుడు. స్టడీగా నిలబడరా. సార్ బ్యాంక్ ఎంప్లాయ్ సార్, పాపం సార్. సార్ మీరు లోకలు, నేను లోకలు, ఇద్దరు లోకల్ కలిస్తే కాంప్రమైజ్ అవ్వాలని కాంప్లికేట్ అవ్వకూడదు సార్. ఎక్కడి నుంచి వస్తున్నారా? సార్ దాబా నుండి సార్. దాబా నుండి సార్. డాబా నుండే? అవును సార్ డాబా నుండే. అంటే ఆ డాబాలో? ఎస్ అది మేమే. దానికి పూర్తి బాధ్యత మేము వహిస్తున్నాం సార్. సార్ ఆ డాబా నుంచి పారిపోయిన వాళ్ళు నాకు దొరికారు. వాళ్ళ సంగతి నేను చూస్తాను. సార్ 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 తెలియక చేశారు సార్. తెలిసే బాబు. సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్, వెళ్ళిపోతాం సార్. ఇదండి మాకు ఇప్పుడు నిద్ర వస్తుంది, రేపు పొద్దున మాడుకుందాం. ఏంట్రా రేపు పొద్దున మాట్లాడుతున్నది? రాత్రి తీసుకొచ్చారు, ఎవడో ఒకటి రంటారు నాయన, తల పగిలిపోతుందా. నమస్తే సార్. మీరా? అదే సార్ బాహుబలి ప్రీమియర్ షో మీ టికెట్లు ఇచ్చిలే, లోక్ కళ్యాణం నేనే కదా అదే. అబ్బో డ్యూటీయా? సరే అయితే. అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు తెలుసా? తెలుసు సార్, ఏదో మత్తులు వేసామా, వదిలేయండి. మత్తులు వేసాను ఒప్పుకుంటున్నావు. అసలు ఎందుకు వేసారా? మా బావ ఆనందం కోసం. మీ భావానందం కోసం నువ్వు వేసావా? అదే కదా నేను చెప్పేదే. నేను మీకు ఫుల్ కోఆపరేట్ చేస్తా, ఏమంటారా? ఓకేనా? ప్లాన్ ఎవడిది? ప్లానా? దేనికి ప్లానా? ప్లాన్ లేదు పాడలేదు. మరి నీ ఫ్రెండ్ నిన్ను ఆపడానికి ట్రై చేయలేదా? బెబ్బెబ్బే ఓడికని సీన్ లేదు సార్. సరేరా పాయింట్కి వద్దాం. అంటే ఇప్పుడుదా మనం మాడుకున్న దాంట్లో పాయింట్ లేదా? ఎదవ టానిక్ వద్దు, అడిగిన దానికి ఆన్సర్ చెప్పు, అడిగిన దానికే చెప్పు. చెప్తాం సార్. సార్ సార్ నువ్వు వాడు మందు కొట్టడానికి డాబాకి వెళ్ళారు. వెళ్ళాంగా. నీకు వాడికి గొడవ అయింది అంతేగా. బీరులు తీసుకుని బయటకు వచ్చారు. కరెక్ట్ అదే సార్ జరిగిందే. మరి దాబా ఓనర్ని ఎప్పుడు కాల్చావురా? ఏందా? మరి దాబా ఓనర్ని ఎందుకు కాల్చావు? నేను డాబాను కాల్చానా? అదేరా దాబా ఓనర్ని ఎందుకు కాల్చావు? నేను డాబాను చంపానా? అదేరా ఎందుకు చంపావు? నేను డాబాను చంపానా? అదేరా ఎందుకు చంపావు? రేయ్ 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 నీ ఫ్రెండ్ వేసేటప్పుడు ఆపాలని తెలీదా? ఎలా ఆపమంటారు సార్? నాకు విషయం తెలిసిందే కారులో. అప్పటికి నేను చెప్పాను సార్ వాడు చేసిన తప్పని తెలిసినప్పుడు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలని తెలీదా? నా ఫ్రెండ్ అలా పోలీసులకి పట్టమంటారు సార్. అంటే వాడు కావాలని చేయలేడు సార్, ఏదో తాగిన మత్తులో ఫ్లోలో యాక్సిడెంట్గా అలా జరిగిపోయింది సార్. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పి. ఇప్పుడు మా ఇద్దరి పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు నీ ఫ్రెండ్ వల్ల నువ్వు చాలా పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నావు. సోమవారం కోర్టులో కలుద్దాం. కోర్టా? వీడు చేసింది అంత పెద్దన్నారమా? ఒరే కళ్యాణం. సార్ 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 నేను చెప్పింది వినండి సార్. సార్ మాట్లాడుకుందాం సార్, ఎంతో కొంత అడగండి సార్, ఇస్తాము సార్, మాట్లాడి సెటిల్ చేసుకుందాం సార్. రే ఇక్కడి నుంచి బయటపడే మార్గం వెళ్ళేదారా? ఏది ఊపుతున్నా? ఓ లోకల్ అని కొట్టించుకున్నావుగా, ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ వాడరా, ఏదో ఒక మార్గం ఉంటుంది, మాట్లాడి చూడరా. రే పనులు ఉన్నాయి, వెళ్ళాలరా, బయటపడాలరా మనం. ఒరే ఒరే ఒరే, ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు బయటపడే ప్రాసెస్ గురించి ఆలోచిస్తున్నావు అంటే
ఈ లెక్క మనం ఎందుకు అరెస్ట్ అయ్యాం ఇంకా అర్థం కాలా? ఎందుకు అర్థం కాలా? బీర్లు కొట్టేసినందుకు నిన్ను అరెస్ట్ చేశారు, నీకు హెల్ప్ చేసినందుకు నన్ను అరెస్ట్ చేశారు. అయినా బీర్లు కొట్టేసినందుకు నీకు ఫైన్ వేయాలి, నీకు హెల్ప్ చేసినందుకు నాకు వార్నింగ్ ఇవ్వాలి. ఈ తక్కువ ఇంట్రెస్ట్ ఇంట్రాగేషన్ ఏంటో ఏదో మర్డర్ చేసినట్టు. కరెక్టు. ఏంటి కరెక్టు? ఏంటి కరెక్ట్? ఇప్పుడు కరెక్ట్ స్క్రీన్ ప్లేకి వచ్చావుదా? ఏంటి కరెక్ట్? నాకు అర్థం కాల. మనం అరెస్ట్ అయింది 3 స్కామ్ దొంగతనం కేసులో కాదయ్యా, 4 స్కామ్ మర్డర్ కేసులో. మర్డరేట్రా మర్డరేట్రా సార్, మేము మర్డర్ చేయలేదు సార్. సార్ బావ మర్డరేట్రా, నాకేం అర్థం కావట్లేదా? నువ్వు ఎప్పుడు మర్డర్ చేసావురా? నాకెందుకు బావ నేను చెప్పేది ఇప్పుడు పోలీసుడు పిలిచాడు, ఎందుకేసావు అని అడిగాడు. వేసాడు అంటే బీర్ వేసావు అనుకుంటాం కానీ మర్డర్ గురించి అనుకుంటావా? నువ్వు చెప్పు న్యాయం చెప్పలే, నువ్వు న్యాయం చెప్పావా? సార్ ఏదో మర్డర్ అంటున్నాడు సార్, అవేమేం చేయలేదు సార్. సార్ ప్లీజ్ సార్, నాకు ఈ మర్డర్కి ఏ సంబంధం లేదు సార్. సార్ నాకు వీడికి అసలు సంబంధం లేదు సార్. పడదు వాగుతున్నాడు సార్. సార్ నేను బ్యాంక్ ఎంప్లాయీ సార్, నేనేం తప్పు చేయలేదు సార్. నేను ఈ మర్డర్ అసలు చేయలేదు సార్. సార్ చాలా పనులు సార్, అర్జెంట్గా వెళ్ళాలి సార్. బాబా నేను వెళ్ళాలరా, చాలా పనులు ఉన్నారా, చాలా ఒట్లేసి వచ్చారా. ఇన్ఫ్లుయెన్స్ ఒక్కసారి వాడి ఎవరికైనా ఫోన్ చేయరా ప్లీజ్ ప్లీజ్. ట్రంప్కి చేసేదా? ట్రంప్కి రే ఏంద్రా రే, నేను వెళ్ళాలరా. రే చాలా ఒట్లేసి వచ్చారా, చేయాల్సింది చాలా ఉందిరా. రే ప్లీజ్ రా, రే ఏదో చేయరా. చేస్తా అయ్యా. మర్డర్ చేసేందుకు నాకు సపోర్ట్ చేసేందుకు నీకు, ఇద్దరికి జియాఫర్ ఇచ్చారు. రే 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 బావా నేను అర్థం కావట్లేదురా. ఉద్యోగుల నుంచి తీసేస్తారా? బ్యాంక్ ఇన్స్పెక్షన్ ఉందా? యాడకి వెళ్ళేదే? యాడకి? రేయ్ ఎన్నో ఏళ్ల చరిత్రను జైలుకి మనం వెళ్తున్నట్టు మనం ఎంత గర్వపడాలా, ఎంత పుణ్యం చేసుకోండాలా. అలా ఆగిపెట్టిందే. ఊరికే ఇంకా ఆప్షన్ లేదు బావా. మన కోర్టుకు వెళ్ళే లోపు ఇంకో 2 డేస్లో ఎవరో ఒక మంచి లాయర్ని పట్టుకోవాల్సిందే. నేను అదే ఆలోచిస్తున్నాను రా. మా ఊర్లో మంచి లాయర్ ఆడున్నాడా అనే. బ్లాక్ టికెట్ వాళ్ళు తెలుసు, వైన్ షాప్ వాళ్ళు తెలుసు, లాయరు. నా లవర్ లాజ్ అవుతుందిరా. తనకు ఒకసారి ఫోన్ చేసి మనకి హెల్ప్ చేయమని అడుగుదామా? యాడింది ఫోన్? స్టేషన్కి రాగానే. సార్ అన్నా సార్ ఏందిరా? సార్ ఒక్కసారి రండి సార్. ఒకసారి రానా సార్. నా సార్ ఏందిరా ఏంది మీ గోళ? గోళ కాదు సార్. సార్ ఒక ఫోన్ కాల్ చేసుకోవాలి సార్. ఖర్చవుద్దురో కాల్ 500. సార్ మోర్ దెన్ అవుట్ గోయింగ్ ఫ్రీయే. నీ సెల్లో ఆఫర్ ఉన్నా నువ్వున్న సెల్లో ఆఫర్ లేదురా. సార్ ప్లీజ్ సార్. ఆఫర్ కావాలా వద్దా? సార్ నా క్యాష్ ఏటీఎంలో ఉండిపోయింది సార్. ఉండరు ఏదో ఒక కుర్తి. సార్ నా క్యాష్ ఏటీఎంలో ఉంది సార్. ఆహా పేటిఎం కరో. ఇచ్చి తగలరా, ఈ టైంలో బేరలాడద్దు సార్. దయచేసి ఇవ్వండి సార్ ప్లీజ్. తొందరగా ట్రాన్స్ఫర్ చేయి. ఏమిటి సార్ మీరు? సార్ ఉండరా, ట్రాన్స్ఫర్ కాలేదు. పడ్డాయి రో సార్. ఇప్పుడు చెప్పు ఏందే? ఓ మంచి లాయర్ కావాలి చూడవా. లాయరు మా కేసు వాయించడానికి. చూద్దాంలే, రేపు చూద్దాంలే పో. సార్ 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 ఒకసారి ఏ చిన్న హెల్ప్ ఒకసారి. ఏ సార్ మన పిల్లకాయలు పంపించి కొబ్బరి నూనె 10 రూపాయలు పారాచూట్ డబ్బా ఉంటుందా తెప్పిరా. పారాచూట్ కొబ్బరి నూనె ఎండిపోతుంది సార్ చూడండి. ఏ చూడని పారాచూట్ కావాలా? దీనికి ఎందుకురా పారాచూటా? దీనికి ఎందుకురా పారాచూట్? నీకుద్దిరో పారాచూటే కదరా, దీనికి పోస్తారే. నీకుందిరా బట్టతలాడా ఏందిరా?
హలో 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 వినిపిస్తుందా? ఈ టైంలో ఏంట్రా నిద్రపోతుంటే? ఎప్పుడు చూడు నిద్ర నిద్ర నిద్ర. టైం బాగాలేనప్పుడు టైమింగ్ తో పనేంటి? కొటేషన్ బాగుంది, ఫేస్బుక్ లో పెట్టు, లైక్ కొడతా. ఫేస్బుక్ సంగతి తర్వాత, ముందు మా ఫేసులు పేపర్లో పడేలా ఉన్నాయి. ఏంటి పేపర్లోనా? ఎక్కడున్నావు ఇప్పుడు? పోలీస్ స్టేషన్ లో. పోలీస్ స్టేషనా? అక్కడేం చేస్తున్నావు? ఊరికే బోర్ కొడుతున్నాని మర్డర్ కేసులో ఇరుక్కున్నా. ఏంటి మర్డర్ కేసా? మరి ఇందాక నుంచి నీకు చెప్తోంది అదే. మర్డర్ కేసులో ఇరుక్కోవడం ఏంట్రా? తాగున్నావా ఏంటి? తాగాం కాబట్టి ఇరుక్కున్నాం. ఇరుక్కునే అంత ఎందుకు తాగావు? అబ్బా, నీ క్రాస్ ఎగ్జామినేషన్ ఆపి అర్జెంట్ గా ఇక్కడ బయలుదేరి వచ్చే. నేను ఇప్పుడు ఏం చెప్పలేని సిచ్యువేషన్, అర్థం చేసుకో ప్లీజ్. ఓకే ఓకే, డోంట్ వరీ, నేను వస్తున్నాను. మీరు ఏ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు? డీటెయిల్స్ అన్ని నీకు మెసేజ్ చేస్తాను. అర్జెంట్ గా బెయిల్ అప్లై చేసి మమ్మల్ని విడిపించు. అది నా వల్ల కాదు. ఏ? నేను ఇంకా లా స్టూడెంట్ ని. కోర్స్ అయ్యే వరకు నేను బెయిల్ కి అప్లై చేయలేను. అంతవరకు నేను ఇక్కడ ఉండలేను. నీ అబ్బా, మా మావయ్య ఒక ఫేమస్ లాయర్. నేను అతనితో మాట్లాడతాను, తను వచ్చి నీకు బెయిల్ అప్లై చేస్తారు. ఓ సూపర్. అయితే మీరు ఇద్దరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇక్కడ బయలుదేరి వచ్చారా? బయలుదేరుతున్నా, టెన్షన్ పడకు, జాగ్రత్త. తొలిగా తొలి ప్రేమకి అర్థం తెలిసెనుగా, మనమే జతగా అవుదాం త్వరగా. కనవా కనిపించని నా మనసే కనవా, అలరే మగువా చల్లే బిగువా. సరదాల సాయంత్రమే సఖియా, విసిగించి వేధించకే చలియా. ఉసిగొల్పి ఊరించిపోకే, ఉడికించమాకే ఊరూరికే ప్రియా. में तुम्हारा ले फिदाई प्यार किया ना, ఎదలో వేగం ఎందుకో ఇలా వేగే దేహం. తీరని దాహం మదిలో మొదలు మాయలే మోహం. చలిగి స్నేహం అల్లి పిల్లి కల్లే సందేహం. నువ్వు నేనే ఒక లోకం. ఒక్కసారిగా ప్రాణంలో బరువు పెరిగేగా, అది ఏమిటో అని అడిగితే నీ ప్రాణమే బదులు కాగా. ఉంటా వింటా నేను వీడిపోనులే పూట, ఇస్తా మాట నా శ్వాస నీకు బానిస అంట. సరిపోని 100 ఏళ్ళు నీతో గడిపేస్తే చాలు, ఇట్టే అయిపోద్ది చూడు జన్మలు ఏడైనా నీ తోడు. అక్కడ గీతలు బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ రాతలే తేడాగా ఉన్నాయి కదా. ప్రేమిస్తే ప్రాబ్లమ్స్ రావడం కన్ఫర్మా? చా, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమైంది కీర్తి, ఎందుకంత నర్వస్ అవుతున్నావు? మా నాన్న రోజుకొక పెళ్లి కొడుకు ఫోటో చూపిస్తున్నాడు, కానీ నీ ఫోటో ఎప్పుడు చూపించాలో అర్థం కావట్లేదు. పోనీ మీ నాన్నతో మన విషయం మాట్లాడచ్చు కదా. అమ్మో, నేను అంత రిస్క్ చేయలేను. అయినా మా డాడీ సంగతి నీకు తెలీదు. ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతాడో నాకే క్లారిటీ లేదు. పైగా మన ఫ్రెండ్స్ గురించి మర్చిపోయావా నువ్వు? రాకేష్ శ్రవంతి ఎంతలా లవ్ చేసుకున్నారు. ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పగానే శ్రవంతిని హౌస్ అరెస్ట్ చేసి వేరే వాటితో పెళ్లి చేశారు. మన బాలు స్వప్న పెద్దవాళ్ళ కోసం విడిపోయి విడివిడిగా బతకలేక సూసైడ్ చేసుకున్నారు. అలాంటి పరిస్థితి మనకెప్పుడు రాకూడదు. హే కీర్తి, ఏంట్రా ఇది చిన్నపిల్లలాగా? కీర్తి, మనం ఎప్పటికీ విడిపోం, ప్రామిస్. మనం ఎప్పుడు విడిపోకూడదంటే ఏం చేయాలి? దానికి ఒక్కటే
ఒక్కటే మార్గం ఉంది, మనిద్దరం ఒక్కటవడం. నీకు ఇష్టం లేకపోతే వదిలే. ఏంది? ఆ లాయర్ కొంచెం కనుక్కోమనిలే, ఏమైంది? ఈ కేసులో చంపిన వ్యక్తికి శిక్ష పడాలని ఏ లాయరు కేసు ఒప్పుకోవట్లేదు. నేనేం చేయలేను. మీ చావు మీరు చావండి. లోకల్ ఇంకా లోకల్ హెల్ప్ చేసిన చరిత్రనే లేదులే. మారరు ఇంకా. మనకున్న ప్రాబ్లమ్స్ చాలవంటూ ఈ కొత్త ప్రాబ్లమ్స్ ఏంట్రా? అసలు ఎందుకు వచ్చావు ఈ ఊరికి? నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆఫీస్ పని మీద ఊరు వెళ్తున్నాను. అదే అడుగుతున్న, ఆఫీస్ పని ఏంటి? కాటరాజ్ అనే క్లయింట్ హోటల్ లోన్ కోసం అప్లై చేశాడు. ఆ డీటెయిల్స్ హెడ్ ఆఫీస్కి వచ్చాయి. దాన్ని ఇన్స్పెక్ట్ చేయడం కోసం తన్నే కలవడానికి ఇక్కడికి వచ్చాను నేను. మరి తను కలిసావా? కలవలేదు. ఏం కలవలేవులే. ఏ ఊళ్ళో లేడా? ప్రాణాలతో లేడు. వాట్? మన అరెస్ట్ అయిన మర్డర్ కేసు చంపినందుకే. మరి మనం వెళ్ళిన డాబా కాట్రా సింగ్దే. ఓ షిట్. ఇప్పుడు ఏం చేయాలి? నిన్ను అసలు ఈ కోర్ట్ ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసి మీకు ఈ మర్డర్ కేసుతో సంబంధం లేదని పిటిషన్ అప్లై చేస్తాను. మరి లాయరు? నేను మా మావయ్య కాల్ చేస్తాను. ఇంకా నువ్వు కేసు గురించి మర్చిపో. మీ మావయ్య ఒప్పుకుంటాడా? ఒక్కసారి మా మావయ్యని కలిసావంటే నువ్వు లైఫ్ లాంగ్ మర్చిపోలేవు. ఇప్పుడు మీ మావయ్య ఎక్కడున్నాడు? లాయర్లకు కింగు విడు, లా బుక్స్ మింగినోడు, లాజిక్కుల మ్యాజిక్కుల మాట్లాడు, న్యాయానికి రైట్ హ్యాండ్, న్యాయ శాస్త్ర జేమ్స్ బాండ్, వీటే కొత్త ట్రెండ్ సృష్టించాడు. పడటే తటపాడు, చేయడు పొరపాటు, అంతా గ్రహపాటు అంటుంటాడు. రేఖలు పరిగిస్తూ, గీతలు మారుస్తూ, కేసుకు సలహాలు ఇస్తుంటాడు. విడు చేతులు చూస్తుంటాడు, డబ్బలు వేస్తుంటాడు, కేసును గెలిచేటట్టు. టోకెన్ నెంబర్ 1. నమస్కారం సార్. ప్రతి నమస్కారం. ఎక్కడి నుంచి వస్తున్నావు? పోలవరం నుంచి సార్. కేసు ఫైల్ తెచ్చావా? తెచ్చాను సార్. మన సూపర్ లాయర్ పీటే, పాడటే పాడే సరి సటి పాటు లేడే లేడే. లాయర్లకు కింగు విడు, లా బుక్స్ మింగినోడు, లాజిక్కుల మ్యాజిక్కుల మాట్లాడు. నీ జాతకాన్ని పర్ఫెక్ట్ చేసి నీ ప్రత్యర్థి మీద గెలవడానికి మంచి డేట్ ఫిక్స్ చేశానయ్యా. ఓకే సార్. ఈ నెల 13న కేసు అయ్యి. అలాగే సార్. ఇక ఆడ బ్రతుకు నువ్వే. కేసు గెలుస్తానంటేనే చాలా సంతోషంగా ఉంది సార్. ఈసారి వచ్చేటప్పుడు సార్ కేసు తాలూకా కలర్ జెరాక్స్ తీసుకుని రా. తప్పకుండా సార్. ఇక నువ్వు వెళ్ళు. ఓకే సార్. అమ్మా కీర్తి, ఎలా ఉన్నావు? నేను బాగున్నా మావయ్య. నువ్వు ఎలా ఉన్నావు? నేను బ్రహ్మాండంగా ఉన్నానమ్మా. మావయ్య ఒక చిన్న సాయం చేయాలి. ఏంటది? నా కోసం ఒక కేసు వాదించాలి. నువ్వు ఒకసారి లైన్ లో ఉండమ్మా. ఎస్, చెప్పమ్మా. నువ్వు అర్జెంట్ గా బయలుదేరి వచ్చి ఈ కేసు టేకప్ చేయాలి మావయ్య. నువ్వేం వర్రీ కాకు, నీ తరపున కేసు నేను టేకప్ చేస్తాను. బ్రహ్మాండంగా గెలుస్తాం మనం. థ్యాంక్ యూ మావయ్య, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగేనమ్మా, ఉంటాను. కొత్త కేసు వచ్చింది, కొత్త కేసు. పాతన డోసు పెంచాలిగా. తిరగేయి లాలో సెక్షన్లను, కలిపేయి ఏవో ఫిక్షన్లను, బాధించేసే ఎడ్డా పెడా ఈ కేసుని విడిపించేసే. సెల్లో ఉన్న ముద్దాయిల్ని ఎత్తుకు పై ఎత్తయి, సత్తా చూపించేయి, మొత్తము చాతకానే మంచి వేసేరా. కోర్టులు నిలవాలయ్యో, కేసు గెలవాలయ్యో, దేశం మొత్తం మీద నువ్వే లాయర్ నడిపించయ్యో. వీడేరా వీడే మా తాండం లాయర్ వీడే, పాడంటే పాడే సరి సాటి పాడు లేడే. వీడేరా వీడే మా తాండం లాయర్ వీడే, పాడంటే పాడే సరి సాటి పాడు లేడే లేడే. లాయర్లకు కింగు విడు, లా బుక్స్ మింగినోడు, లాజిక్కుల మ్యాజిక్కుల మాట్లాడు. న్యాయానికి రైట్ హ్యాండ్, న్యాయ శాస్త్ర జేమ్స్ బాండ్, వీటే కొత్త ట్రెండ్ సృష్టించాడు. కూర్చోండి మావయ్య. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, రాఖీ కళ్యాణ్ పిలుస్తారు. ఒక్క నిమిషం. ఏమ్మా, వాళ్ళు వస్తున్నారా? వస్తున్నారు మావయ్య. ఇక్కడ సీఏ ఎవరు? సుధాకర్ గారని. బాగానే మేనేజ్ చేసావమ్మా. తప్పదు కదా మావయ్య. ఓకే ఓకే. హాయ్.
మీ లోక్ కళ్యాణం. తిను మా మావయ్య. మీ కేసు హ్యాండిల్ చేసేది ఈయన. నమస్తే సార్. ఐఎమ్ లాయర్ మార్తాండం. హాయ్ మావా. మావా నేనేమన్నా మీ అమ్మకి తమ్ముడినా మీ అత్తకి మొగుడినా? కాల్ మీ సార్. సార్ మీరు ఎలాగైనా మమ్మల్ని కేసు నుంచి బయటపడేయాలి సార్. ఓకే ఓకే. మా పరిస్థితి మరి దారుణంగా ఉంది. నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. కూర్చోండి. ఇంతకీ కేసు ఏంటి? మర్డర్ కేసు సార్. ఇన్సూరెన్స్ చేయించారా? ఇన్సూరెన్స్ ఏంటి మావయ్య? అదేనమ్మా, ఒకవేళ వీళ్ళకి కేసులో శిక్ష పడింది అనుకో, నా పేమెంట్ కి ప్రాబ్లం రాకూడదని ముందు జాగ్రత్త. మావయ్య శిక్ష ఏంటి సార్? అసలు మేము మర్డరే చేయలేదు. రొటీను. మాకే పాపం తెలుసు సార్. ఒట్టు ఇది రొటీనేనయ్యా. ఇదేం తేడాగా ఉన్నాడు. అసలు మీరు లాయరేనా? ఏంటి కిండలా? నేను సైలెంట్గా ఉంటామన్నా. సరే ఏడు. సార్ విఆర్ సారీ సార్. నువ్వు చెప్పవేరా? సారీ సార్. మీరు అనవసరంగా మావయ్యని టెన్షన్ పెట్టకండి. మావయ్య ఈ కేసు తన భుజాల మీద మోస్తారు. భుజాల మీద మోయడానికి ఇదేం సూట్ కేసు కాదు, మర్డర్ కేసు. ముందు ఏం జరిగిందో చెప్పండి, జరగబోయేది నేను చెప్తాను. రెండు బీర్లు కావాలని డాబా అని అడిగా. ఒకటి మందు డబల్ రేట్ చెప్పాడు. నాకు కోపం వచ్చి వాదిచ్చా. లొంగల బతిమాలే, అయినా లొంగల. పెప్పర్ స్ప్రేతో కళ్ళు మూయించా. ఇక లొంగబల్లే. ఇదే సార్ జరిగిందే. నీ ఫేస్ అలా లేదే. నిజంగా ఇదే జరిగింది సార్. ఓకే ఓకే. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? లేదు సార్. మర్డర్ ఎవరైనా చేయొచ్చు, అది చాలా ఈజీ. కానీ దాని కేసు నుంచి బయటపడేసే బాధ్యత ఒక్క లాయర్ మాత్రమే చేయగలడు. మావయ్య మీరే ఎలాగైనా ఈ కేసు విషయంలో హెల్ప్ చేయాలి మావయ్య ప్లీజ్. ఓకేనమ్మా. రేపటి నుంచి నేను స్వచ్ఛమైన లాయర్గా మారిపోతున్నాను. మారిపోతున్నారా? అంటే ఇప్పుడుదా మీరు లాయర్ కదా? ఇప్పటిదాకా మీరేం మర్డర్ కేసు వాదించలేదా? నో, ఇదే నా బోనీ కేసు. బోనియా? ఎస్. పోనీ కిడ్నాప్ కేసు, దొంగతనం కేసు ఇలాంటివి కూడా. కనీసం పిక్ పాకెట్ కేసు అయినా? నెవర్. అలాంటివి నేను చేయనమ్మా. మీ అందరికీ ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను ఎంతవరకు కోర్టు కూడా వెళ్ళ. కంగ్రాట్స్. ద కోర్ట్ ఈస్ అడ్జర్న్. అంతా బానే ఉంది మావయ్య, కానీ ఏకాంతమే హత్య చేయించాడని ఎలా కనుక్కున్నారు? చూడమ్మా, మీ దృష్టిలో లాయర్ అంటే నిర్దోషులను విడిపించటం, కానీ నా దృష్టిలో నిర్దోషులను విడిపిస్తూ దోషులు కూడా శిక్ష పడాలి. కోర్టులో మీరు నిర్దోషులుగా ప్రూవ్ అయ్యాక నేను రూమ్కి వెళ్ళాను. ఈ కేసులో దోషులను పట్టుకోవడం కోసం లాయర్ ఏకాంతం ఇంటికి హెల్ప్ కోసం వెళ్ళాను. ఏంటి సార్ అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? మనం మర్డర్ చేసిన వాడు కాటికి వెళ్ళాడు, మర్డర్లో ఇరుక్కున్న వాడు జైలుకి వెళ్ళారు. అంటే కాట్రాసం చంపితే లాయర్ ఏకాంతమా? ఆ మార్తాండంగాడు నన్ను ఓడించి వాళ్ళ నిర్దోషులని ప్రూవ్ చేశాడు. వదిలేండి సార్, ఓడిపోయింది ఒక్కేసే కదా, ఎందుకు కంగారు పడతారు? నా కంగారంతా ఈవేళ ఓడిపోయి నేను బాధ కాదురా, రేపు దొరికిపోతానేమో నేను భయం. సార్ చట్టాన్ని దొరకకుండా ఎన్నో తప్పులు చేశారు, అప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు సార్? ఆ మార్తాండంగాడు వట్టి ఫూల్ అనుకున్నాను, కానీ వాడి చేతిలోనే ఫెయిల్ అవుతాను అనుకోలేదు. వాడి వల్ల కేసు మళ్ళీ రీఓపెన్ అవుద్ది, పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. ఓహో, చట్టం తన పని తను చేసుకోబోతుందని భయమా? కాదు, ఆ మార్తాండంగాడు మన పని పడతాడని భయం. సార్ మీరు ఎంతో మందికి ఎన్నో స్కెచ్లు వేశారు సార్, అలాగే వీడికి కూడా స్కెచ్ చేయండి, ఓ పని అయిపోద్ది. వీడిని ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడా? ఎస్ఐ గారు, కాట్రా చంపినోడు దొరికాడు, మిమ్మల్ని అర్జెంట్గా కలవాలి. నేను చూసుకుంటా, వెళ్ళు. ఓకే సార్. అవును, ఎస్ఐ గారు, ఆ కాట్రాజును చంపింది వీడే. నువ్వు ఆ ఏకాంతం చట్టం నుంచి తప్పించుకోగలరేమో కానీ ఈ మార్తాండం నుంచి తప్పించుకోలేరు.
ఆఫ్టర్ ఆల్ ఒక స్థలం కోసం కాట్రాజును అన్యాయంగా చంపేశారు కదరా. ఆ ఏకాంతమే హత్య చేయించి తనే కేసు వాదించి డబుల్ రోల్ చాలా బాగా పండించాడు. గేమ్ తను స్టార్ట్ చేశాడు, గోల్ నేను వేస్తాను. మీరు రూమ్లో మాట్లాడుకున్నదంతా దీంట్లో వీడియో రూపంలో ఉంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అప్రూవల్గా మారితే కోర్టు శిక్ష తగ్గించే అవకాశం ఉంది. ఏమంటావు? అలాగే సార్, మీరు చెప్పినట్టుగానే నేను అప్రూవ్గా మారిపోతాను. నన్ను ఎలాగైనా సరే మీరే కాపాడాలి సార్. అది ఎస్ఐ గారు. వీడు చెప్పిన సాక్ష్యంతో ఆ ఏకాంతం గాడికి మనం శిక్ష పడేలా చేయలేం సార్. వాడిని అరెస్ట్ చేయాలంటే బలమైన ప్రూఫ్ కావాలి. ఆ ప్రూఫ్ నా దగ్గర ఉంది సార్. ఎరా షూట్ చేసావా? షూట్ చేసేలా కానీ. అవును, ఎందుకు నీ ప్లాన్ ఏంట్రా? హత్య చేసినట్టు కంటే చేయించినట్టుగా శిక్ష ఎక్కువ. ఎప్పుడైనా మనం దొరికాం అనుకో, ఈ ఆధారాలతో వాడు ఇరుక్కుంటాడు. అయినా ఈ ఏకాంతానికి కాట్రాజ్ సింగ్ ని మర్డర్ చేయించాల్సిన అవసరమే ఉంది. లాయర్ ఏకాంతం మీకు పబ్లిక్ ప్రాసిక్యూటర్, నా ఇన్వెస్టిగేషన్ లో పబ్లిక్ చీటర్. పెట్టు. కళ్ళలో నీళ్ళేటి నిమ్మకాయ పిండుకొచ్చా? నమస్కారం అయ్యా, రమ్మన్నారంట. మా వాళ్ళు వస్తే జబర్దస్త్ ప్రోగ్రాంలు చూపిస్తున్నామంట. జబర్దస్తిగా డాబా లాగేస్తాను తెలుసా? ఆడుమానం అగ్రిమెంట్ ప్రకారం నీ గడువు పూర్తయిందని నీకు తెలుసు కదా. అదేంటయ్యా, ఇంక 2 వారాలు గడువు ఉంది కదా. 11 నెలల్లో నీ వల్ల ఏమి కానీ 2 వారాలు అయిపోద్దా? సోదాపి డాబా ఖాళీ చేయి, పెయింటింగ్ పనులు ఉన్నాయి. బ్యాంక్ లోన్కి అప్లై చేసా, వారం రోజుల్లో డబ్బులు వచ్చేస్తాయి. ఆ డబ్బు రాగానే మీ అప్పు తీర్చేస్తానయ్యా. వెళ్ళొస్తాను. నేనే పంపిస్తాను రా. ఎట్టి పరిస్థితుల్లో ఆ డాబా నా సొంతం కావాలి. బ్యాంక్ స్టాఫ్ ఇన్స్పెక్షన్ ఇచ్చే లోపల వెళ్ళైపోయాలి. గోకుల్, మనం అర్జెంటుగా కలవాలి. ఆడుమానం రిజిస్ట్రేషనా అంటే ఏంటి? అదేనమ్మా, తనఖా రిజిస్ట్రేషను. ఒక 6 నెలల్లో సంవత్సరమో తాకట్టు పెట్టుకుని టయానికి రాకపోతే ఆ ప్రాపర్టీ మొత్తం సొంతం చేసుకుంటాడు. ఇది ఆ ఏకాంతం గారి సంపాదన. అమ్మ ఏకాంతమా? లోకల్లో నన్నేం మోసం చేశాడు బావా? అందుకే కదా అతను చీటర్ ఏకాంతం అయ్యాడు. మరి మావయ్య, మా పెళ్లి గురించి నాన్నతో ఎప్పుడు మాట్లాడతావు? నువ్వేం టెన్షన్ పడకమ్మా. రేపు శ్రావణ శుక్రవారం, రేవతి నక్షత్రం. మీ ఇద్దరికి అదే అలవాట్లో పొరపాటు. మీ ఇద్దరు జాతకం బ్రహ్మాండం. మీ నాన్నతో మాట్లాడి ముహూర్తం పెడతా. ఇది ఫిక్స్. ఎట్టా పెళ్లి ఫిక్స్ అయిపోయింది కాబట్టి మనం బీరేద్దాం బావా. మళ్ళీ బీరా? లాయర్లకు కింగు విడు, లా బుక్స్ మింగినోడు, లాజిక్కుల మ్యాజిక్కుల మాట్లాడు. న్యాయానికి రైట్ హ్యాండ్, న్యాయ శాస్త్ర జెమ్స్ బాండు. వీటే ఓ కొత్త ట్రెండ్ సృష్టించాడు. పడటే తటపాటు, చేయడు పొరపాటు, అంతా గ్రహపాటు అంటుంటాడు. రేఖలు పరిగిస్తూ, గీతలు మారుస్తూ, కేసుకు సలహాలు ఇస్తుంటాడు. విడు చేతులు చూస్తుంటాడు, తవ్వలు వేస్తుంటాడు. కేసులు గెలిచేటట్టు ఫిక్స్ చేస్తాడు. జాతక చక్రాన్ని, న్యాయ శాస్త్రాన్ని రెంటిని మిక్స్ చేసి ట్రిక్స్ చేసేది ఎక్స్పర్ట్. వీడేరా వీడే, మా తాండం లాయర్ వీడే. పాడంటే పాడే, సరి సాటి పాటు లేటే. వీడేరా వీడే, మన సూపర్ లాయర్ వీడే. పాడంటే పాడే, సరి సాటి పాటు లేటే లేటే. లాయర్లకు కింగు విడు, లా బుక్స్ మింగినోడు, లాజిక్కుల మ్యాజిక్కుల మాట్లాడు. న్యాయానికి రైట్ హ్యాండ్, న్యాయ శాస్త్ర జెమ్స్ పండు. వీటే ఓ కొత్త ట్రెండ్ సృష్టించాడు. కొత్త కేసు వచ్చిందిగా, ఇంకా వాదన డోసు పెంచాలిగా. తిరగేయి లాలో సెక్షన్లను, కలిపేయి ఏవో ఫిక్షన్లను. బాధించేసే ఎడా పెడా ఈ కేసుని విడిపించేసే. సెల్లో ఉన్న ముద్దాయిల్ని ఎత్తుకు పై ఎత్తయి, సంతా చూపించేయి. మొత్తము చాతకానే మంచి వేసేరా.
కోర్టులు నిలవాలయ్యో కేసు గెలవాలయ్యో దేశం మొత్తం మీద నువ్వే లాయర్ అనిపించయ్యో వీడేరా వీడే మా తండం లాయర్ వీడే వాడంటే వాడే సరి సాటి పాటు లేడే వీడేరా వీడే మా తండం లాయర్ వీడే వాడంటే వాడే సరి సాటి పాటు లేడే లేడే లాయర్లకు కింగు విడు లా బుక్స్ మింగినోడు లాజిక్కుల మ్యాజిక్కుల మాట్లాడు మనకి ఇలియానా కాకపోతే సమంత అయినా దొరుకుతుంది వీళ్ళని ఫాలో అయితే బెటర్. వీడి క్యాసినోలో డబ్బు గెలిచామంటున్నాడు. ఆ డబ్బు ఏమైనట్టు గీత ఏమైనట్టు? రే అజయ్ గడ్ మిస్ అయ్యి ఆల్రెడీ 24 గంటలు అవుతుందిరా. ఈ గోరింటాకు పెట్టుకున్నాక వెళ్ళి రెస్ట్ తీసుకో, ఓకేనా? శృతి, అజయ్ ఏమైనా ఫోన్ చేశాడా? లేదు నాన్న. నేను చెప్తూనే ఉన్నాను వెళ్ళొద్దని. అసలు అతనికి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? రేపు పెళ్లి పెట్టుకొని ఇప్పటి వరకు రాలేదు. ఎక్కడున్నాడో కూడా తెలీదు. సంథింగ్ రాంగ్ రా. అజయ్ గడికి ఏదో జరిగింది. మనం ఇంకా దాచి లాభం లేదురా. శృతికి ఫోన్ చేయరా, నిజం చెప్పేద్దాం. ఫోను ఇదిగో మాట్లాడరా. హలో శృతి. హలో అజయ్. అజయ్ అజయ్ అది హలో भाई से बात करो. రే అజయ్ గడ్రా. రేయ్, నా క్యాసినోలో అడుగుపెట్టి క్యాష్ తో బయటపడ్డవాడే లేడు. మీరు తీసుకెళ్లిన ఆ ₹1,00,00,000 ఇచ్చి వీడిని తీసుకెళ్ళండి. ₹1,00,00,000? ఆ కోటి గురించి మాకు ఇప్పుడే తెలిసింది సార్. సార్, ఆ ₹1,00,00,000 ఎక్కడ ఉన్నాయో మాకు తెలియదు సార్. ఎవరికి చెప్తారా మీ కథలో? ఇంకో 2 గంటల్లో ఆ డబ్బుతో మీరు నా ముందుండకపోతే సార్ పని ఏం చేయొద్దు. అజావ్. సమీరాక డబ్బు గురించి కానీ గీత గురించి కానీ తెలియదనరా. ఇప్పుడు ఏం చేయాలరా? వాడికి డబ్బు కావాలి, మనకి అజయ్ కావాలి. రే ప్యాకెట్లో బ్లఫ్ అనే టెక్నిక్ ఒకటి ఉంది. తప్పనిసరిగా గెలవలసిన ఆటలో మనకు సరైన మొక్కలు పడకపోయినా పడినట్టు నటించి ఎదుటి వాళ్ళు నమ్మించి గెలవటం. ఇప్పుడు మన దగ్గర డబ్బు లేకపోయినా ఉన్నట్టు నటించి వాడిని నమ్మించి అజయ్ గారిని కాపాడాలి. అంటే ఆ టోనీ గారిని మోసం చేద్దామా? ఎస్, మార్గం లేనప్పుడు మోసం చేయడం తప్పదు, తప్పు కాదు. చెప్పాను కదరా, ₹1 తగ్గినా ఏ ఒక్కడూ మిగలటని. అలాంటిది రాళ్ళు పెట్టుకొస్తే ఎలా వదిలిపెడతాననుకున్నారా? ఏంట్రా ఏమైంది? అంతా చేసి ఏమైంది అడుగుతావా? అక్కడ వాడిని చెప్పేస్తారు, వెళ్తే మళ్ళీ చెప్పేస్తారు. దీనంతటి కారణం నువ్వేరా? ప్రతిసారి నన్నేనా? నేను మాత్రం కావాలని మంది కలిపానా? ఈ ట్రిప్ ప్లాన్ చేసింది నువ్వు. ఇదంతా నీ వల్లే జరిగింది. ఇక్కడ మీలో మీరు కొట్టుకు చావండి. అక్కడ అజయ్ గడ్ వాళ్ళ చేతిలో చేస్తాడు. మిమ్మల్ని అందరూ చూసి నేను చేస్తాను. చావును కూడా కలిసి పెంచుకున్నారు. మన ఫ్రెండ్షిప్ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటారు. హలో ఏమండి, మీకొక గుడ్ న్యూస్. ఏంటి? తండ్రి కాబోతున్నానా? అనిత ఎలా ఉన్నావు? బాగున్నానండి. మీరు నా పక్కనే ఉండాలనిపిస్తుంది. త్వరగా రండి, మీకోసం ఇద్దరం ఎదురు చూస్తున్నాం. రే పురుష్, నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళరా. ఈ టైంలో నువ్వు అనితో ఉండడం కలిసే పెరిగాం, కలిసే బతికాం, కలిసే వచ్చాం. సావో రేవో కలిసే తెలుసుకుందాం రా. అజయ్ ఎక్కడ? రే, వాడు సూట్ కేసు ఓపెన్ చేసే టైంకి నేను వాడి సంగతి చూసుకుంటాను. ఈ లోపల నువ్వు పక్కన ఉన్న మెయిన్ బోర్డ్ ఆఫ్ చేసేయి.
ఎక్కడికి రమ్మన్నావేంట్రా? ఇక్కడంతా చీకటిగా ఉంది. మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెట్టావు? నేను బీచ్ అనుకుని రాలేదయ్యా బాబు. క్యాసినో పక్కన షెడ్ అని చెప్తే వచ్చాను. అల్లుడు, నా డబ్బు ఎక్కడ? వాడి దగ్గర సూట్ కేసులో ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకోండి. ఆ పెట్టెలో 50,000 ఇవ్వండి సార్. ఆ డబ్బు నాదే. అరే ఆ గన్నివరా. నన్ను కొడతావురా? నన్ను కొడతావురా? కొట్రా నన్ను కొట్రా. కాళ్ళ మీద పడ్డావు కాబట్టి వదిలేస్తున్నా. ఒరే మన ఇద్దరం కలిసి ఒక ఆట ఆడుకుందాంరా. ఇందులో 6 బుల్లెట్స్ ఉన్నాయి. 6 బుల్లెట్స్ లో 5 తీసేస్తాను రా. ఇప్పుడు ఓన్లీ 1 ఒక్క బుల్లెట్టే ఉందిరా. దీంతో ఒక్కసారి గేమ్ ఆడావంటే లక్ ఎవరిదో డెత్ ఎవరిదో తెలిసిపోద్దురా. डोंट वरी। बुलेट अरे इसमें बुलेट लगाते चॉकलेट ఉంటారా? कम ऑन 1 2 3 అని ఆడపిల్లలు అరిచావు, భయపడ్డావా? నౌ ఇట్ ఇస్ మై టర్న్. కమ్ ఆన్. ఒకసారి ఆలోచించుకో మామ. ఆలోచించేదేంట్రా? ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను రా. కమిట్ అయితే వింటాను, నువ్వే ఉంటావు మామ. సార్ ఇప్పటిదాకా తెలియక ఏదేదో వాగేశాను సార్. నన్ను వదిలిపెట్టండి సార్, మీ పుణ్యం ఉంటుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? షూటింగ్. ఈ బొక్క వాళ్ళ షూటింగ్ వెళ్ళండి సార్. మీ గడ్డ పదిలింది. అమ్మో అడు తిరుగున్నారా? ఇటు తిరుగున్నారు అనుకున్నాను. ఎనివే హాయ్. కోనేరు తూ బొక్క బాబు హీరో. రిటైర్డ్ మాస్టర్ లో ఉన్నాడు వీడి. హీరో ఏంటి? అరే ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఐఎమ్ ఆర్టిస్ట్. ఏయ్ ఖమోష్. రేయ్ సూట్కేస్ లా రే. తలిపేస్తుంది కదా, లోపలికి ఎలా వచ్చావు? తలుపు కొట్టాను సార్, మీరు తీయలేదు. ఈ పక్క నుంచి వచ్చాను. అరే నేనంటే వాళ్ళు డబ్బులు ఇవ్వాలి కాబట్టి వచ్చాను. నీకేం పోయే కాలం రా. కలర్ఫుల్ షర్ట్ వేసావు, ప్యాంట్ వేసావు, పౌడర్ రాసావు, విగ్గు పెట్టావు. 5 రూపాయలు పెట్టి అద్దం కొనుక్కోపోయావురా ఈడియే. జలసీ. బావా సీన్ సితారైపోయింది, సేవ్ చేయడ్రా. టోనీ ప్లీజ్, కావాలంటే డబ్బు వచ్చే వరకు మా ముగ్గురు ఇక్కడే ఉంచుకో. మాట మాత్రం వదిలేసేయండి. రేపు వాడి పెళ్లి. నేను మీ అందరిని కొట్టలేకపోవచ్చురా, కానీ ఎవడన్నా వాడి మీద చేయేశాడు, వాడిని మాత్రం వదిలేదే లేదు. అచ్చా అజయ్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళు వెళ్ళండి రా. పట్టుకోండి. చూడండి.
అవును ఒబామా గారు, క్లైమాక్స్ ఫైట్ అయిపోయింది కదా, గీత ముద్దెందుకు పెట్టింది, సమీరా ఏమైంది, ఆ ₹1 కోటి ఏమైపోయినాయి హీరో గారు? ఫైట్ అయిపోతే సినిమా అయిపోయినట్టు కాదు రాజా, కాన్సెప్ట్లో మారుతున్నాయి, అలా చూడు. ఈ కవర్లో మన పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి నేను సైన్ చేసిన పేపర్స్ ఉన్నాయి. నా నుండి మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఐమ్ రియల్లీ సారీ సమీరా. అందమైన చందమామని అందుకోవాలనుకోవడం అత్యాశే కదా. ఏదో ఒక రాత్రి అద్దంలోకి తెచ్చుకోగలిగాను అంతే. మరి ఆ కళ్ళల్లో నీళ్లు? ఈ కళ్ళలో కూడా కన్నీళ్లున్నాయని గుర్తు చేస్తున్నాడా దేవుడు? చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి నాకు అవకాశం లేదు, కానీ నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను నన్ను మర్చిపోవద్దు. నాకు నువ్వు ఒక జ్ఞాపకాన్ని తలుచుకుని ఆనందపడాలే గాని అవసరానికి తలుచుకోకూడదు. Your mistake is the best thing that's happened in my life. Bye. వెళ్ళి దెబ్బలు తింటావా? డస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్? పైసాకు ఉపయోగపడిన ఆ ఫ్రెండ్స్ కోసం అంత అవసరమా? మరీ పైసానా? సంధ్య, గట్టిగా మాట్లాడు సంధ్య, వాళ్ళు వింటారు. వినాలనే అంటున్నాను. వినకపోతే అనేది కాదేమోరా. నువ్వు వాళ్ళతో తిరగడం నాన్నకి ఇష్టం లేదు. నేను కావాలో ఆ ఇడియట్స్ కావాలో డిసైడ్ చేసుకో. ఈ మాట ఇంతకు ముందనుంటే నీ చంప చెల్లు అనిపించేవాడిని. ఎప్పుడైతే నా ఫ్రెండ్స్ ని ఇడియట్స్ అన్నావో, నిన్ను కొట్టే అధికారం, నీ మీద మమకారం రెండు పోయాయి. అయినా ఈ దెబ్బలు చూసి కంగారు పడతావు అనుకున్నాను, కానీ నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు. ఉపయోగం ఉందా లేదా అని లెక్కలేసి చేసుకునేది బిజినెస్. ఫ్రెండ్షిప్ అనేది మీ నాన్న పార్ట్నర్స్తో కలిపి చేసుకునే 1 year అగ్రిమెంట్ కాదు, వద్దంటే చించుకోవడానికి 100 ఏళ్ల కమిట్మెంట్. నువ్వు మీ నాన్నైనా వదులుకుంటావేమో కానీ నేను మాత్రం వీళ్ళు వదులుకోను. గెట్ లాస్ట్. ఏంటి బావా అంత కన్ఫ్యూజన్ గా చూస్తున్నావు? కళా నిజమా అని లైఫ్లో నా ఫేస్ చూడనన్న నువ్వు అంత దగ్గర ఎలా అయ్యావు? మా ఆర్ఫనేజ్ లో ఉన్న అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేస్తే విడిపించుకోవడానికి గోవా వచ్చాను. కెసినోలో నువ్వు డబ్బు గెలుచుకున్న తర్వాత డైరీలో ఉన్న అడ్రస్ కి నాతో పాటే వచ్చాను. గీత, డబ్బు తెచ్చావా? అక్క, మమ్మల్ని కూడా తీసుకెళ్ళావు? ఆకలిస్తుంది అంకల్. చంపేస్తానంటున్నారు అంకుల్. నన్ను కూడా తీసుకెళ్ళావు. ఇక్కడే ఉండు. రే, ఈ చిన్నపిల్లని తీసుకెళ్లి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? కాళ్ళు చేతులు వెరకొట్టి కార్లకు అడ్డం పడి అడుక్కునే వాళ్ళ చేస్తారు. వాళ్ళ భవిష్యత్తు నీ చేతిలో ఉంది, ఒక్కసారి ఆలోచించు. ఆలోచించేది ఏమీ లేదు, నాకు తెలిసింది ఒకటే, వ్యాపారం. అయినా వాళ్ళతో నీకు సంబంధం ఏంట్రా? అంత ఇదిగా ఉంటే నువ్వే డబ్బిచ్చి వాళ్ళని తీసుకెళ్ళు. ఏ డబ్బు అనగానే నీతులు మర్చిపోయావా? అందరూ అంతే. ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున 50 లక్షలు ఇచ్చుకో. ఇప్పుడు అందరి భవిష్యత్తు నీ చేతిలో ఉంది. చంపేస్తానంటున్నారు అంకుల్. 50 లక్షలు కాదు, ఇదిగో ₹1,00,00,000. కానీ ఇంకెప్పుడు జీవితంలో పిల్లలతో వ్యాపారం చేయనని ఒక్క మాట ఇవ్వు చాలు. బాబా, నీ లైఫ్లో ₹1,00,00,000 ఎంత విలువైనవో నాకు తెలుసు. అలాంటిది నీకేమి కాని వాళ్ళ కోసం అంత డబ్బు ఎందుకు వదులుకున్నావు? గీత, లైఫ్ అంటే అంతే, కొన్నిటికి లాజిక్లు ఉండవు.
బయట ఫ్రెండ్స్ వెయిటింగ్. ఎక్కడికి? గోవా. హీరో గారు నా దగ్గర సీక్వెల్ కూడా కథ రెడీగా ఉంది. యాజ్ టీజ్గా ఆర్డర్ వేసుకొస్తాను. దసరాకి పూజ, సంక్రాంతికి రిలీజ్. ఈ మొక్క యాజ్ టీజ్గా ఆడితో చెప్పండి. అదేంటి సార్? ఆడి కథగా ఆడి హీరో అయితేనే బాగుంటుందండి. ఇప్పుడు నేనేం చేయాలి సార్? సేమ్ సిట్టింగ్ గోవాలో పెట్టుకోండి. ఒక్క బాబు మనందరూ కలిసే కదా మందు కొట్టాం. మాకేమి గుర్తులేదు. నీ కొట్టు ఎలా ఉంది? ఒక్క బాబు ఎప్పుడు మందు కొట్టడు. కొట్టినట్టు యాక్ట్. రేయ్, నువ్వు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే నేను ఎంపీ దగ్గరికి వెళ్తా. నువ్వు ఎంపీ దగ్గరికి వెళ్తే నేను మినిస్టర్ దగ్గరికి వెళ్తా. మినిస్టర్ దగ్గరికి వెళ్తే సీఎం దగ్గరికి వెళ్తా. సీఎం దగ్గరికి వెళ్తే పిఎం దగ్గరికి వెళ్తా. ఒకవేళ నువ్వు పిఎం దగ్గరికి వెళ్ళావనుకో, ఒబామా 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 దగ్గరికి వెళ్తా.